ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 78వ కీర్తన 14వ వచనము. ఆయన వారికి త్రోవ చూపెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 78వ కీర్తనలో మీరు గమనించినట్లయితే దేవుడు వారి జీవితంలో చేసిన అనేకమైన మేలులు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియులరా, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి వాగ్దానము, వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై అద్భుతంగా వారిని నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, నేను అనేకసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను కనుక ఆ ఎడారిల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏసీ బస్సులో వెళ్ళడం కూడా చాలా కష్టం అండి. అన్ని గంటలు 6-7 గంటల బస్సులో ప్రయాణం చేస్తుంటాం. కొన్నిసార్లు 10-12 గంటలు ప్రయాణం చేస్తుంటాం. ఈ 10-12 గంటలు కూడా చాలా శ్రేష్టమైనటువంటి బస్సులు అండి. హైటెక్ బస్సులు అనమాట. వోల్వో బస్సులు అంటారు కదా, BMW బస్సులు అనమాట. చాలా మంచి కుషన్ ఉన్నటువంటి, చాలా లగ్జూరియస్గా ఉన్నటువంటి ఆ సీట్స్లో మనం పడుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అంత మంచి చైర్లో కూర్చొని ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం అండి. అటువంటిది ఎండలో నడిచి రావడం అనేటటువంటిది రాత్రికాల సమయంలో, పగుల్లో కానివ్వండి, ఈ సుదీర్ఘమైన 40 సంవత్సరాల ప్రయాణంలో ఎండ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఏం చేసేవాడో తెలుసా? ఆయన చల్లని నీడను వారికి దయచేసి ఒక మేఘము వలె వారిని ఆవరించి అద్భుతంగా దేవుడు నడిపించేవాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన చుట్టూ పరిస్థితులు ఏవై ఉన్నా కూడా మన యొక్క జీవిత ప్రయాణమును ప్రభు పాదసని దగ్గర ఉంచినప్పుడు ప్రభు కష్టముగా ఉన్నటువంటి ప్రయాణాలన్నింటినీ కూడా ఆయన ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నింటినీ సరాలము చేసి అద్భుతంగా మిమ్మల్ని నడిపిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. మీరు ఏ ప్రయాణం ప్రారంభించినా దాన్ని దేవుని పాద సన్నిధిలో ఉంచండి. వాక్యం అంటుంది కదా, నేనే మార్గం అన్నాడు. దేవుని మార్గాలకు మన జీవితాలను అప్పగించినప్పుడు అద్భుతంగా దేవుడు నడిపించు వారై ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించారు కదండి. మీరు ఏ కార్యం ప్రారంభించినా దేవుని పాద సన్నిధిలో ఉంచండి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.